Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 5 explanation, that is emerging trends in e-global business. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 1 to 4 లెసన్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. జస్ట్ గో అండ్ చెక్అవుట్ ఇన్ ఆ ఛానల్. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం సో దట్ యూ కెన్ అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో 8 మార్క్స్కి అడిగినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, ద టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ చాప్టర్లో లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎలా ట్రెండ్స్ని మనం ఎమర్జింగ్ ట్రెండ్స్ని ఏమేమి ట్రెండ్స్ ఉన్నాయి గ్లోబల్ బిజినెస్లో దాని గురించే ఉంటాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ M-commerce? ఎక్స్ప్లెయిన్ ద రైస్ ఆఫ్ M-commerce. M-commerce అనేది 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు M-commerce అంటే ఏంటి అని అంటే, M-commerce అంటే మొబైల్ కామర్స్. అంటే ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ కానీ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ని కానీ మొబైల్ డివైస్ కనెక్ట్ చేసుకొని చేయడం జరిగితే దాన్ని మనం M-commerce అని అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ మొబైల్ కామర్స్. ఓకే, సో ద మొబైల్స్ ఆర్ వైర్లెస్ డివైజెస్ లైక్ సెల్ ఫోన్స్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్, ట్యాబ్లెట్స్, పీసీస్, ల్యాప్టాప్స్, ఇలాంటి మొబైల్ డివైజెస్ ఆర్ వైర్లెస్ డివైజెస్ని మనం యూజ్ చేసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా లైక్ నెట్వర్క్స్, జిఎస్ఎం, లైక్ ఇదంతా అవసరం లేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పి కూడా అనొచ్చు. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ చేస్తే దాన్ని మనం M-commerce అని అంటాము. ద ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడెడ్ బై దీస్ నెట్వర్క్స్ కెన్ బీ యూజ్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఆన్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ వెబ్ సర్వర్స్ అని అంటున్నాడు. సో దీన్నే మనము మొబైల్ కామర్స్ అని అంటాం. ఈ మొబైల్ కామర్స్ అనేది ఎలా స్కోప్, వాట్ ఈస్ ద స్కోప్ అండ్ వాట్ ఈస్ ద రైస్ ఆఫ్ M-commerce అని అంటున్నాడు. సో ఎలా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో M-commerce అనేది వచ్చింది. ఈ M-commerce అనేది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో హ్యూజ్ డెవలప్మెంట్ అనేది ఉంది విత్ వైర్లెస్ మీడియా. ఓకే, సో చాలామంది మొబైల్స్ కానీ ముందుగాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 4G 5G ఇలాంటి టెక్నాలజీస్ కూడా వచ్చినాయి. అండ్ ఎవ్రీబడి 90% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ యూజింగ్ 4G అండ్ 5G నెట్వర్క్స్ ఓన్లీ, రైట్? సో ఇంత డెవలప్మెంట్ అనేది అయ్యింది. లైక్ ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, డౌన్లోడింగ్ MP3 సాంగ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, లైవ్ కాన్ఫరెన్స్ కానివ్వండి, నౌ-ఏ-డేస్ ఇట్స్ ఇస్ బికమింగ్ ఎ కామన్. ఓకే, డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్? సో డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా లైక్ మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివన్నీ చేస్తాం కదా. సో ఒక పిన్ మనం పెట్టుకుంటే, పిన్ పెట్టుకుంటే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ వీ కెన్ డూ ఇట్ బై ది ఆన్లైన్ పేమెంట్స్, రైట్? క్రెడిట్ కార్డ్ కానీ, దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ M-commerce. ఓకే, మనకు ఇవన్నీ మనం వాడతాం ఇంటూ డే టు డే యాక్టివిటీస్లో మనం ఇవన్నీ వాడతాం, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ M-commerce. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓవర్ 1 పేజ్. మీరు కూడా ఇలా పారాగ్రాఫ్గా రాస్తా అంటే రాయొచ్చు, నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో దీని యొక్క బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది, లైక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ M-commerce. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్విక్ కనెక్టివిటీ. అంటే ఈ M-commerce ఉన్నప్పుడు లైక్ పీసీస్తో కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ మొబైల్ డివైస్ మనం యూజ్ చేసినప్పుడు క్విక్ కనెక్టివిటీ అనేది వస్తుంది, రైట్? రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పర్సన్ వేరే ఎక్కడో బెంగళూరులో ఉన్న పర్సన్తో ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్సాప్, రైట్? విత్ ద హెల్ప్ ఆఫ్ M-commerce ఓన్లీ. విత్ ఇన్ సెకండ్స్లో మనం కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్విక్ కనెక్టివిటీ. నెక్స్ట్ వన్ కాస్ట్ ఎఫెక్టివ్. చాలా తక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉంటుంది. ఓకే, సో బిజినెస్ రిలేటెడ్ డేటా ఎలాంటిదైనా కానీ, రిపోర్ట్స్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హై ఎక్విప్మెంట్ తోని పని లేకుండా వీ కెన్ ఈజీలీ స్టోర్ ఇట్ ఇన్ అవర్ మొబైల్ డివైజెస్ ఓన్లీ, రైట్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనలైజేషన్. పర్సనలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ ఎ యూజర్ ఈస్ ట్రావెలింగ్ టు సమ్ ప్లేస్ లైక్ గోవా, దెన్ హీ ఆర్ షీ మైట్ గెట్ ఇన్ఫర్మేషన్ లైక్ గుడ్ రెస్టారెంట్స్, హోటల్స్, ట్రావెల్ ప్యాకేజెస్, క్యాబ్ సర్వీసెస్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే డైరెక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఒక ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే దానికి రేటింగ్ ఎంత ఉంది, దానికి రివ్యూస్ ఏముంది, దానికి మెనూ ఏముంది, ఇవన్నీ మనం విత్ ఇన్ సెకండ్స్లో చూసుకుంటాం కదా, అవునా కదా? సో దిస్ ఈస్ ద కాల్డ్ పర్సనలైజేషన్ అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ M-commerce ఓన్లీ వీ కెన్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? దెన్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ వీఆర్ హ్యావింగ్ అని చెప్తే, ద ఫస్ట్ వన్ వచ్చేసి
సైజ్ ఆఫ్ ది స్క్రీన్ ఈజ్ స్మాల్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం మొబైల్ డివైజెస్ యూజ్ చేస్తాం. థియేటర్లో ఉన్న స్క్రీను మన మొబైల్లో ఉన్న స్క్రీన్ ఒకటే అంటారా? కాదు కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో అది స్మాల్ స్క్రీన్ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో డేటా ఎంటర్ చేయాలన్నా కూడా లిటిల్ బిట్ డిఫికల్టీ ఉంటుంది. కీబోర్డ్ అనేది చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కదా మొబైల్లో. కీబోర్డ్తో కంపేర్ చేసుకుంటే మన మొబైల్లో చాట్ చేయడం కొంచెం డిఫికల్టీ ఉంటుంది. పెద్ద పెద్ద స్టోరేజ్ డేటా అనేది మనం చేసుకోలేము. నెక్స్ట్ వన్, ప్రాసెసర్స్ ఆర్ లో స్పీడ్. కంపారిటివ్లీ రిమైనింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్తో కంపేర్ చేసుకుంటే ఇది లో స్పీడ్తో ఉంటుంది. అవునా. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి మెమరీ స్మాల్. ఇప్పుడు ఒక ఎంఎన్సీ కంపెనీ ఉందనుకోండి, ఆ ఆర్గనైజేషన్లో కొన్ని థౌజండ్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డేటా అనేది వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. కానీ మన మొబైల్లో 256 GB కన్నా ఎక్కువ స్టోరేజ్ మనం చేయలేం. అవునా. ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమంది దాంట్లో 124 ఉండొచ్చు, కొంతమందిలో మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్లో అయితే 256. దానికన్నా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వీ కాంట్ స్టోర్. దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ డిసడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాకప్ పవర్ ఏదైతే ఉంటుందో, మనం ఇప్పుడు ఏదైనా ఒకటి డిలీట్ అయిపోయింది అనుకో, మనం బ్యాకప్ చేసుకుంటాం. బట్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ లైక్ లిటిల్ బిట్ పవర్ అనేది లెస్ ఉంటుంది. అవునా. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్స్ అనేది కొన్నిసార్లు రాకపోవచ్చు. నెక్స్ట్ వన్, బ్యాండ్ విడ్త్ సఫిషియంట్ కాకపోవచ్చు. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే నాట్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా, ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయకపోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అవునా. వెబ్ లాంగ్వేజెస్ కొన్ని అర్థం అవ్వవు మనకి. ఓకే. సో దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ మనకి ఉంటాయి అన్నమాట. దెన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మొబైల్ కామర్స్ ఫ్రేమ్వర్క్ అని అంటున్నాడు. ఈ మొబైల్ కామర్స్ని దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ కంటెంట్ మేనేజర్ ఉంటారు, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ బ్లాక్స్ అనేటివి మొబైల్ కామర్స్కి సంబంధించిన 4 ఫ్రేమ్వర్క్స్ అనమాట. కాంటెంట్ మేనేజర్, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ కాంటెంట్ మేనేజర్ ఏం చేస్తారో ఈ స్టేజ్ గురించి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో కాంటెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే దిస్ బ్లాక్ ఈజ్ యూస్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డిజిటల్ కంటెంట్ ఆఫ్ వెబ్ పేజెస్. స్క్రీన్ మీద డిఫరెంట్ వెబ్ పేజెస్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఈ కాంటెంట్ మేనేజర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఆన్లైన్ పేమెంట్స్ చేయడం కానివ్వండి, ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం కానివ్వండి, ఓకే, ప్రోడక్ట్స్ని సెల్ చేయడం కానివ్వండి, ప్రోడక్ట్స్ని బై చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనము ఇక్కడ కంటెంట్ మేనేజర్లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అనమాట. అంటే మన నెట్వర్క్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ, విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ సెక్యూరిటీ వీఆర్ పర్ఫార్మింగ్ సర్టెన్ యాక్షన్స్ టు డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ మనం వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్, అంటే యాప్ డెవలప్మెంట్ అనేది చేస్తాం, రైట్. సో వేరియస్ కామర్స్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో దాంతో కంపేర్ చేసుకోవడం, మొబైల్లో ట్రాన్సాక్షన్స్ చేసేలాగా ఉండడం, మొబైల్లో టికెట్స్ బుక్ చేసుకోవడం, మొబైల్లో బ్యాంక్కి సంబంధించినవి చెక్ చేసుకోవడము, ఇట్లా డిఫరెంట్ డెవలప్మెంట్ అనేది మనం చేసుకుంటూ వచ్చినాం, రైట్. ముందుగాల గూగుల్ పే, ఫోన్పే లేనప్పుడు మనం ఏం చేస్తుండే ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకొని, ఏటీఎంకి వెళ్ళారు, బ్యాంక్కి వెళ్ళి వీ వాంట్ టు డూ సర్టన్ డీటెయిల్స్, రైట్. సో బట్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వచ్చేసింది. So with the help of by sitting in the home only we can easily get to know about the bank balance, everything, right. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఆఫర్స్ వేరియస్ ఆపర్చునిటీస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సెక్యూరిటీ ప్లాన్స్ ఇవ్వడం కానివ్వండి, లొకేషన్ని పెట్టుకోవడం కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ ఈ కామర్స్. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఎలా యూస్ఫుల్ అవుతుంది, వాట్ ఈస్ దిస్ రోల్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది చాలా సెక్టార్స్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, మిలిటరీలో కానివ్వండి, బిజినెసెస్లో కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి, ఇట్లాంటి టైప్ ఆఫ్ దాంట్లో బిజినెస్లో కూడా ఈ ఏఐ అనేది కీ రోల్ అనేది
మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ ఏఐని యూజ్ చేస్తున్నారు, అవునా? మన యొక్క వర్క్ని తగ్గించుకోవడం కానివ్వండి, స్పీడ్ని పెంచుకోవడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ టాస్క్ని క్విక్గా ఈజీగా క్లియర్ అవుట్ చేసేస్తుంది అనమాట. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఫర్ క్యాప్చరింగ్ ద మార్కెట్ అనాలిసిస్. అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, ఎలాంటి ప్రోడక్ట్ క్రియేట్ చేస్తే చాలామంది కొనుక్కుంటారు, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది వీ కెన్ అచీవ్ త్రూ ఏఐ, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని మనం విత్ ఇన్ అ సింపుల్ క్లిక్తోని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా అనేది మనం తెలుసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ గురించి. అండ్ దానివల్ల ఎలా ఇప్పుడు ప్రజెంట్ మనం జనరల్గా మాట్లాడుకుంటే డేటా అనేది మనకి ఇప్పుడు ఈజీగా యాక్సెసిబుల్గా వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఓన్లీ, అవునా కదా? సో ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో కానివ్వండి, లేదంటే డేటాని కలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నిటికీ కీ రోల్ ఏంటి అని అంటే ఏఐ, రైట్? సో దాని గురించి ఇంట్రొడక్షన్ పార్ట్ బై యువర్ ఓన్ రాయండి, బుక్లో ఉన్నది అవసరం లేదు, నేను ఏదో చెప్పినో అదే బుక్లో ఉంది, రైట్? సో ఇన్ ద మోడర్న్ ఎరా people are giving preference to electronic transactions which make use of technologies like artificial intelligence to grow rapidly. అవును, ఇప్పుడు మనం ఫోన్పేతో ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామని అంటే మనం వెళ్ళి డ్రా చేసుకొని వాళ్ళకి మనీ ఇవ్వట్లేదు. విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ క్లిక్ వీఆర్ యూజింగ్, సో దట్ వీఆర్ హ్యావింగ్ ఎ మెనీ అడ్వాంటేజెస్ కదా. ఓకే, సో ఏవైతే ఈ ఫ్లో చార్ట్ ఉందో ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ వన్, విజిటింగ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్, యాడింగ్ ప్రోడక్ట్స్ టు ద కార్ట్, ప్లేసింగ్ అన్ ఆర్డర్, ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ కోసం వెతుకుతున్నారు, ఫస్ట్ వెబ్సైట్ని విజిట్ చేస్తారు. వెబ్సైట్ని విజిట్ చేసినాక నీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలో అన్ని కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం మనం, అవునా? నెక్స్ట్ వన్, ఆర్డర్ని ప్లేస్ చేస్తాం, తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేస్తాం. విత్ ఇన్ ఫ్యూ డేస్ కానీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో కానీ మీ ఆర్డర్ మీకు డెలివరీ అయిపోతుంది. ఇదంతా మనిషి ఏమన్నా ఫోన్లో కూర్చొని చేస్తున్నారా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ వాట్సాప్లో నేను మీ చాట్ ఓపెన్ చేసి ఒక హాయ్ అని మెసేజ్ పెడితే మీకు వెళ్తుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ టు రీచ్ అవుట్ ది కమ్యూనికేషన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ కదా. సో దిస్ ఈస్ ద థింగ్స్ అనమాట. సో దీన్ని మీరు ఎలాబొరేట్ చేసి రాస్తా అంటే మీరు ఈజీగా రాసేయచ్చు. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్లీ ఇక ఇది జనరల్ సబ్జెక్ట్ కాబట్టి ఎవ్రీబడి కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో మోస్ట్లీ నేను ఏవైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి మాత్రమే చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బికాజ్ ఈ 5th చాప్టర్లో కొన్ని టెక్నికల్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, ఆర్ ఎల్ సమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్. వేరే ఇంకేమైనా ఉంటే పనికి ట్రై చేస్తున్నాను, సో దట్ మీరు ఈజీగా రాసేయచ్చు. లైక్ ఎథికల్ అండ్ అన్ఎథికల్, సస్టైనబిలిటీ, ఇట్లాంటివన్నీ టెక్నికల్గా చెప్తే మళ్ళీ మీరు అన్నీ మర్చిపోతారు. ఎవరైతే నార్మల్గా అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో దానికోసం అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ అని అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ ది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ అని అంటున్నారు. సో ఈ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏంటి అని అంటే ఈ డివైజెస్ ఏదైతే ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అది గ్లోబల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కానివ్వండి, మొబైల్ డివైజెస్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా మటుకు అందరూ యూజ్ చేస్తున్నారు, రైట్? సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ carbon emissions for these devices will be covered 14% of total electronic waste by 2040కి వచ్చే వరకు 14% ఆఫ్ టోటల్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఎక్స్పాండ్ కూడా అవ్వచ్చు. సో 120 బిలియన్ టన్స్ ఈ వేస్ట్ అనేది కూడా జనరేట్ అవుతుంది బై 2050 వరకు. 2050 ఇయర్కి వచ్చేసరికి 120 బిలియన్ టన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అనేది జనరేట్ అవ్వచ్చు. ఎందుకు జనరేట్ అవ్వచ్చు? మనం ఏసీస్ యూజ్ చేస్తున్నాం, కూలర్స్ యూజ్ చేస్తున్నాం, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, టీవీ యూజ్ చేస్తున్నాం, ఇట్లా డిఫరెంట్ అనమాట. సో కన్సిడరింగ్ ద వేస్ట్ కలెక్టెడ్ ఇన్ 2018 ఓన్లీ 20%, 2018లో 20% మాత్రమే కలెక్ట్ అయింది. ఇంకా 80% అనేది నాన్ రీసైకిల్డ్.
అంటే 100% వేస్టేజ్లో 20% మనము రీయూజ్ చేస్తున్నాం, మిగతా 80% అనేది వేస్టేజ్ అయిపోతుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత వేస్టేజ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఎంత డిసడ్వాంటేజ్ అని చెప్పేసి ఈ ఆన్సర్లు రాయాలి మీరు. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఓవర్కమ్ చేయడానికే వాట్ ఆర్ ద మెజర్స్ యూ నీడ్ టు టేక్ ఇట్ అనమాట. ఎప్పుడైతే మీరు మొబైల్ డివైజెస్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేస్తున్నారో దాని టెంపరేచర్ కొంచెం కోల్డ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మనం ఎక్కువ కంటిన్యూ యూస్ ఆఫ్ ఫోన్ యూజ్ చేస్తే ఏమవుతుందని అంటే ఫస్ట్ మన ఫోన్ వేడిగా అయిపోతుంది, అవునా? సో ఎప్పుడైనా 24 hours మనం టీవీ 24 hours ఏసీ ఆన్ చేసినాం అనుకోండి, ఎంత టెంపరేచర్ అనేది ఎట్లా ఏమంటారు ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడైనా కోల్డ్ టెంపరేచర్లో యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఎనర్జీ మెటీరియల్స్ వెన్ బిల్డింగ్ డేటా సెంటర్స్, న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని సచ్ as విండ్ అండ్ హైడ్రాలిక్స్ ఇట్లాంటివి యూజ్ చేయండి. అంటే పొద్దుగాల పూట వాళ్ళకి మంచి చల్లగాలి వచ్చినప్పుడు కూడా మీరు ఏసీ వేస్తా అంటే కాని పని. సో ఇట్లా డిఫరెంట్ సమ్ మెజర్స్ ఓవర్కమ్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ ది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కంపల్సరీగా ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంకొకటి విఆర్ అండ్ ది వర్చువల్ రియాలిటీ. ఇది నాట్ మచ్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకొకటి ఏం నేర్చుకోండి అంటే ఐఓటీ, దట్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది ఒకసారి 2 marks కూడా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏంటి అని అంటే నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ డివైస్, లైక్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో లైక్ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అప్లికెన్సెస్ కానివ్వండి, ఏదైనా ఒక సెన్సార్స్ కానివ్వండి, ఏదైతే ఇంటర్నెట్కి కనెక్టెడ్ అయి ఉంటాయో దీన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. దీస్ డివైజెస్ ఆర్ కలెక్టెడ్, సెంట్ అండ్ రిసీవ్ డేటా దట్ కెన్ బి హెల్ప్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ పర్ఫార్మ్ ద టాస్క్ ఆటోమేటికల్లీ. ఇది ఏం చేస్తుంది, ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ లైక్ టాకింగ్ ఈచ్ అదర్, ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసుకొని లైక్ ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేయడం, రైట్? సో కొన్ని ఏముంటాయి అంటే స్మార్ట్ హోమ్ డివైజెస్ ఉంటాయి, లైట్స్ కానివ్వండి, థర్మోస్టాట్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్తోని ఆపరేట్ చేయొచ్చు మనం. ఓకేనా? అలెక్సా అని అంటాం మనం. సో అట్లా దాని గురించి కూడా దాన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మన సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేసుకోవడంని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాము. సో 2 marksకి ఇంపార్టెంట్ అని చెప్పడానికే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో మోస్ట్లీ ఇవే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 5 ఆఫ్ ఈ గ్లోబల్ బిజినెస్. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. And all the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.